ఇటు ఆదిలాబాద్ జిల్లాలో రైతులపై లాఠీచార్జ్ జరిగింది. పత్తి విత్తనాల కోసం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు రైతులు. స్టాక్ లేదు అనడంతో రైతులు ఆగ్రహం చెందారు. దుకాణాల్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు రైతులు. ఈ నేపథ్యంలోనే రైతులపై లాఠీచార్జ్ చేశారు పోలీసులు. పోలీసులతో రైతుల తీవ్ర వాగ్వాదం, తోపులాట దృశ్యాలు మనం చూస్తున్నాం. రైతుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు కూడా తీవ్రంగానే శ్రమించారు. విత్తనాల కోసం రైతుల అవస్థలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. పోలీసు భద్రత నడుమ పత్తి విత్తనాలను రైతులకు అందజేస్తున్నారు. ఉదయం 7 గంటల నుండే పత్తి విత్తనాల కోసం భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. విత్తనాల డిమాండ్కు తగ్గట్టు సప్లై లేకపోవడంతో విత్తనాలు సప్లైకి సంబంధించి ఏదైతే నాణ్యత గల విత్తనం పత్తి రకంకు సంబంధించి రాసి IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. 659 కు సంబంధించి పెద్ద ఎత్తున రైతులు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. ఆ రకానికి సంబంధించిన సీడ్స్ ఈ రోజు రావడంతో దాదాపు 18 షాపుల్లో పాటు పంజాబ్ చౌక్, ఇటు గాంధీ చౌక్లో ప్రతి దుకాణం ముంగట, పత్తి విత్తనాల దుకాణం ముంగట ఇదే రకమైన దృశ్యాలు కనిపించేస్తున్నాయి. ఓవరాల్గా రైతులకు సంబంధించి ఇక్కట్లయితే తప్పడం లేదు. కష్టకాలంలో ఉన్న రైతులకు విత్తన కొరత, తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుంది. పోలీసుల భద్రత నడుమ విత్తనాలు సరఫరా చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్వల్ప ఉద్రిక్తత కూడా చోటు చేసుకుంది. గాంధీ చౌక్లోని శ్రీనివాస డీలర్స్కి సంబంధించి, శ్రీనివాస పత్తి విత్తనాలకు సంబంధించిన దుకాణం వద్ద పెద్ద ఎత్తున రైతులు పడిగాపులు కాయడంతో తోపులాట జరగడంతో రైతుల పైకి పోలీసులు కూడా వాళ్ళను చెల్లాచెదరు చేసేందుకు లాఠీ ఎత్తిన పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున కూడా రైతులు అయితే ఇబ్బంది పడుతున్నారు. ఉదయం నుంచి ఇదే సీన్ కనిపిస్తుంది. ఏ షాప్లో చూసినా కూడా పత్తి రైతుల పరిస్థితి ఇదే. 2 నుంచి 3 ప్యాకెట్లు మాత్రమే, ఒక్కొక్క రైతుకు 2 విత్తనాలు మాత్రమే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. యువ రైతులు కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఎప్పటి నుంచి, ఎంత సేపటి నుంచి మీరు? 7 o'clock నుంచి. ఎన్ని సీట్స్ ఇచ్చారు? ప్యాకెట్ 2. ఇది మా డాడీ నిలబడ్డారు కాబట్టి 4 వచ్చినాయి. డాడీకి ఎంత ఇస్తున్నారు? 2. ఎన్ని ఎకరాల పత్తి ఉంది మీకు? ఎన్ని ఎకరాల సాగు? 20 ఎకరాలు. సరిపోవు కదా మరి, ఎట్లా మళ్ళీ రావాల్సింది. ఈ పత్తి రైతులకు సంబంధించి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసుల భద్రత నడుమ విత్తనాలను సరఫరా చేస్తున్నారు రైతులకు. ఒక్కొక్క రైతుకు కేవలం 2 బ్యాగులు మాత్రమే ఇస్తున్నారు. ఒక్కో బ్యాగులో 450 గ్రాములకు సంబంధించిన పత్తి విత్తనాలు ఉంటాయి. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? పొద్దున పాంజ్బాయి నుంచి ఉన్నాం. పొద్దున రాత్రి పాంజ్బాయి వచ్చినాం గింజలు దొరుకుతాయని. ఇదివరకు దాకా ఒక తైల దొరకలేదు. అలాంటైతే 10 దుకాణాలు చాలా అన్నాలు. ఎండ్లకు పోయినా దొబ్బు నువ్వు కూడా పాడైంది. మాకు 20 ఎకర్ భూమి ఉన్నది. కుచలాపూర్ మండల్, తలమడుగు జిల్లా, ఆదిలాబాద్. ఇప్పుడు 2 ఇస్తున్నారు కదా, మళ్ళీ రావాల్సిందని మీరు? మర్ర ఇప్పుడు ఉంటాయో కాకపోతే మర్ర ఇప్పుడు ఇదే లైన్ ఉంటుంది. ఇక రోజు అదే పని చేయమంట, చేనకాయ కొనమంటా లేదా? ఇటు పోలీసు వాళ్ళు లాఠీ దింపుతున్నారు, మా లాఠీ ఏం నడుచుకోలేదు. ఇక ఇది పోలీసులు కూడా తమపై లాఠీలు దులిపిస్తున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున రైతులు కిక్కిరిసిపోయి పొద్దున ఉదయం నుండి క్యూ లైన్లో పడిగాపులు కాస్తున్నారు. ఎంతసేపు అవుతుంది వచ్చి? ఏం సార్, పొద్దున వచ్చినాం, ఆరుగొట్టంగా వచ్చినాం, తిండి లేవు, నీళ్ళు లేవు, మొత్తం తొక్కుడు దాటుడు. ఒక పిల్లంది చేతి తిరుగుతుండే సార్. ఎంతైనా ఈ 2 టైర్ల కోసం ఇది ఒకటే పత్తి వెళ్తుందా? మరి అదే ఇచ్చుడు క్యూ కొద్ది ఇట్లా ఇచ్చేస్తే, ఫ్రీ ఇచ్చేస్తే అయిపోతుంది కదా సార్. లేడీస్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు సార్. ఇవి కూడా అయిపోయినాయి అని చెప్తున్నారు. అయిపోయే దగ్గరకు వచ్చినాయి, మరి ఎట్లా పరిస్థితి? ఎట్లా పరిస్థితి సార్? పొద్దున్నైతే వచ్చినాం, ఇస్తేనేమో సాగినది లేకుంటే లేదు. ఇది పత్తి రైతుల ఆవేదన. ఉదయం 6-7 గంటల నుంచి పడిగాపులు కాస్తున్నారు, క్యూ లైన్లో కిక్కిరిసి ఉన్నారు, పోటెత్తుతున్నారు, కుస్తీలు పడుతున్నారు. అయినా కూడా పత్తి విత్తనాలకు సంబంధించి రైతులకు విత్తనాలు అందడం లేదు. 2 ప్యాకెట్లు ఇచ్చినా కూడా ఈరోజు పత్తి విత్తనాల కొనుగోలుకు రావడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పోలీసులు కూడా ఎక్కడికక్కడ వాళ్ళను క్యూ లైన్లో ఉండేందుకు సెటరేట్ చేస్తున్నారు. అక్కడక్కడ స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పంజాబ్ చౌక్లో, గాంధీ చౌక్లో స్వల్ప ఉద్రిక్తతలో చోటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పత్తి రైతులను క్యూ లైన్లో ఉంచేందుకు పోలీసులు లాఠీలు కూడా జులిపించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్న సిచ్యువేషన్ ఉంది. ఆదిలాబాద్లోని 18 షాపుల్లో ఈరోజు రాశి 659కి సంబంధించిన పత్తి విత్తనాలు సరఫరా చేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్ తో నరేష్, టీవీ 9 ఆదిలాబాద్.